దేవుని నామానికి స్తోత్రం. మీ ధనమెక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. దురాలోచనలు, జారోత్తములను, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనములను, కామ వికారమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఇటువంటి వాటిలో మనం పాలు పంచుకున్నట్లయితే దేవుని దృష్టిలో మనం అపవిత్రులమే. మన పాప స్వభావమును విడిచిపెట్టాలంటే ఒక్కటే మార్గం, అది యేసుక్రీస్తు. ఆయనే జీవము, మార్గము, సత్యము. మన పాపములకు శిక్ష ఆయన శిలువపై అనుభవించాడు. మన పాపములను ఒప్పుకొని ఆయన మన కోసం చనిపోయి 3వ దినమున తిరిగి లేచారని నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసిస్తే మనం రక్షించబడతాం. పాపపు బానిసత్వము నుండి, నరకము నుండి రక్షించబడతాం. పరలోకములోనున్న తండ్రిని చేరుకోవడానికి, ఆయనతో ప్రతిరోజు మాట్లాడడానికి క్రీస్తే మార్గం. ప్రైజ్ ది లార్డ్.